వ్యక్తిత్వ వికాసము. వ్యక్తిత్వ వికాసాన్ని గురించి ఈ రోజుల్లో తీవ్రమైన ఉత్సుకత ముఖ్యంగా యువకులలో బాగా ఉన్నది. వారి విషయాలలో చాలా హడావిడిగా ఉండి క్షణాల మీద తమ వ్యక్తిత్వంలో మార్పు రావాలనుకుంటున్నారు. అసలు వాళ్ళకి మార్పుకి అభివృద్ధికి మధ్య తేడాయే తెలియదు. ఎవరి వ్యక్తిత్వంలోనైనా ఒక రాత్రిలోనే మార్పు తీసుకురావడం సాధ్యమేనా? సౌందర్యశాలలు, శిరోజశాలలు, రెడీమేడ్ దుస్తులు, సౌందర్య సాధనలు, ఎత్తుమడమల పాదరక్షలు ఈ అద్భుతాన్ని చేయగలవేమో కానీ ఆ వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వ అభివృద్ధికి ఏ విధంగానూ దోహదం చేయవు. సమయాన్ని, ధనాన్ని, శక్తిని వృధా చేసుకొని అటువంటి చవకబారు పద్ధతుల్ని అవలంబించడము ఎంతమాత్రము మంచిది కాదు. మానవ వ్యక్తిత్వంలో 4 ముఖ్య స్థాయిలున్నాయి. ఈ 4 సమన్వయంతో అభివృద్ధి చెందినప్పుడే అది నిజమైన వ్యక్తిత్వం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని, దృఢమైన మనస్సును, పవిత్రమైన బుద్ధిని, ఆధ్యాత్మికతను ఒకే సమయంలో అలవర్చుకోవడానికి కృషి చేయాలి. జై శ్రీరామకృష్ణ. జై వివేకానంద మహారాజ్.